శ్రీమాత్రే నమః. శంకరాచార్యులు రచించినటువంటి భజగోవిందంలోని ఈ శ్లోకము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకరాచార్యుల వారు భజగోవిందంలోని ఈ యొక్క శ్లోకంలో సత్సంగం వలన బంధము వీడుతుంది, మరియు బంధము తొలగితే మోహం నశిస్తుంది. మోహం నశించినచో చంచలత్వం తొలగుతుంది. అట్టి నిశ్చలమైన మనసుతో ఈ తత్వాన్ని అవలోకనం చేసిన వారు జీవన్ముక్తులవుతారు. మనకి శంకరాచార్యుల వారు ముక్తికి 3 మెట్లు అనే అంశాన్ని గురించి మనకి వివరించడం జరుగుతుంది. సత్సంగము, నిస్సంగము, నిర్మోహము, ఈ 3 సోపానాలను అధిగమిస్తే తప్పక బంధ విముక్తుడవుతాడు. మనిషి సత్సంగము, నిస్సంగము, నిర్మోహం అనే ఈ 3 సోపానాలను అధిగమిస్తే తప్పక బంధ విముక్తుడవుతాడు. మనము విముక్తిని పొందాలంటే వ్యక్తులను, వస్తువులను దూరం చేసుకోవాల్సిన పని లేదు. సత్యాన్ని గ్రహిస్తే చాలు. ఇందుకు సత్సంగమే ప్రధాన మార్గం. సత్యమైన తత్వంతో సాంగత్యం పొందడమే సత్సంగము. కనిపించే ఈ ప్రకృతిని విచారణ చేస్తే ఇందులో ప్రతిదీ కాలగర్భంలో కలిసిపోయే నశ్వరాలుగానే ఉన్నాయి. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో కనపడకుండా పోయేవి అసత్యం. భూత, భవిష్యత్, వర్తమానాలలో ఈ 3 కాలాలలో ఒకేలా ఉంటుంది. తన ఉనికిని కోల్పోకుండా ఉండేదే సత్యము. ఎప్పుడూ ఒకటేలా ఉండేదే. శాశ్వతంగా ఉండే వస్తువు ఏదైనా ఉందా? ఉండేందుకు వీలు లేదు. ఈ భూమిపైన ఉండే ప్రతి వస్తువు శాశ్వతంగా ఉండదు. సత్యం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఈ సృష్టి తయారవక పూర్వము లేదు. ఇది నశించిన పిదప ఎలాగూ ఉండదు. మధ్యలో ఉంటుంది, కానీ ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంటుంది. ఉదాహరణకు, మనం జన్మించక పూర్వము ఈ దేహం లేదు. మరణించిన పిదప కనుమరుగైపోతుంది. జన్మకు మరణానికి మధ్యలో అనగా జీవించినప్పుడు కూడా ఈ రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. నిరంతరం పరిణామం చెందుతూ చివరకు ప్రాణం నిష్క్రమిస్తుంది. ఈ ప్రకృతి యొక్క స్వభావమే ఇంత. కాబట్టి ఈ ప్రకృతిని, ఇందులో గోచరమయ్యే సమస్తాన్ని విచారణ చేస్తే అనిత్యములైన వీటన్నిటికీ అధిష్టానమైన తత్వం ఒకటే. అది శాశ్వతమైనది, సత్యమైనది. దానినే పరమాత్మ అంటుంది శాస్త్రం. ఇవన్నీ అనిత్యములంటే సరే, అంగీకరిస్తాము. పరమాత్మను శాశ్వతం అంటే ఎలా అంగీకరించాలి అనే భావన కలగవచ్చు. ఈ సంశయం తొలగాలంటే ఇప్పుడు వివరించే ఉపమానాన్ని శ్రద్ధగా గ్రహిస్తే ఈ సంశయ నివృత్తి అవుతుంది. ఒక బంగారం గొలుసును పరిశీలిస్తే అందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి బంగారము, గొలుసు అనే రూపము. ఈ గొలుసు తయారవక పూర్వము కేవలం బంగారమే ఉంది. గొలుసు తయారైన పిమ్మట బంగారం వెళ్ళిపోయిందా? లేదే. బంగారమే గొలుసుగా కనిపిస్తుంది. అందుకే దానిని బంగారం గొలుసు అంటారు. చివరకు గొలుసును కరిగిస్తే మరలా బంగారం ఉంటుంది. కాబట్టి గొలుసు తయారవక ముందు బంగారం ఉంది, గొలుసు వాడుకుంటున్నప్పుడు కూడా బంగారమే ఉంది, గొలుసును కరిగించిన తర్వాత కూడా బంగారమే చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి తయారైన గొలుసు నశిస్తుందే కానీ బంగారం అనే లోహం మాత్రం చెక్కు చెదరదు. అలానే కనిపించే ఈ సృష్టికి అధిష్టానమైన పరమాత్మ శాశ్వతమై ప్రకాశిస్తున్నాడు. కనుక ఈ క్షరమైన ప్రకృతిని వీడి అక్షరమైన పరమాత్మ తత్వంలో సాంగత్యాన్ని పొందడమే సత్సంగం. పరమాత్మను ఎలా గుర్తించాలి? ప్రకృతిని చూడాలంటే నేత్రములు ప్రధానము. పరమాత్మను దర్శించాలంటే శాస్త్రములే ప్రమాణము. ఈ సృష్టిలో ప్రతి వస్తువుని తెలుసుకునేందుకు ఓ మాధ్యమం ఉంది.
అలానే పరమాత్మ తత్వాన్ని శాస్త్రం ద్వారానే గ్రహించగలము. వేరే మార్గము లేదు. అందుకే శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి పరమాత్మ తత్వాన్ని తెలియజేసే ప్రమాణమే శాస్త్రం. కావున శాస్త్రంలో సాంగత్యం చేయడమే సత్సంగము. మనం తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, సైన్స్ వంటి అంశాలను కరతాళ మలకం చేసుకున్నంత మాత్రం చేత ఈ వేదాంత శాస్త్రాన్ని ఓ నవల పుస్తకంలా స్వతంత్రంగా చదివినంత మాత్రాన ఇది అలవోకగా అర్థమయ్యే విషయం కాదు. ఎవరికి వారే స్వతంత్రంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయకూడదు, అసంప్రదాయం అవుతుంది అని శంకరులు వారిస్తారు. అందుకు ఓ బోధకుడు కావాలి, అతని గురువు అంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎవరైతే సాంప్రదాయబద్ధంగా గురువు యొక్క శుశ్రూష చేసి గురుకుల వాసం ఉండి అంతేవాసిగా విధి నియమాలను ఆచరిస్తూ గురువు సన్నిధిలో శాస్త్ర అధ్యయనం చేస్తాడో అట్టివాడే సాంప్రదాయవేత్త అని శాస్త్రవాక్యం. కావున గురు సన్నిధిలో సుశిక్షితుడైన సాంప్రదాయవేత్తగా పరిగణింపబడతాడు. అట్టివాడు శాస్త్రాన్ని బోధించి తనను ఆశ్రయించిన వారికి సత్యాన్ని తెలియజేస్తాడు. కనుక అట్టి సత్పురుషుని సాంగత్యమే సత్సంగము. ఈ విధంగా సత్పురుషుని ఆశ్రయించి శాస్త్ర ప్రమాణంతో సత్యాన్ని పొందడానికి దోహదపడే మాధ్యమాన్నే సత్సంగం అంటారు. గురువులు తరువుల వంటి వారు. ఎండతాపంతో చెట్టును ఆశ్రయిస్తే అది కేవలం నీడను మాత్రమే కాకుండా ఆకలిని తీర్చే పండ్లను కూడా ఇస్తుంది. అలానే సంసార తాపంతో దుఃఖితుడైన వాడు సత్పురుషుని ఆశ్రయిస్తే అతని చల్లని చూపులతో వాత్సల్యంతో శిష్యునికి బోధ చేసి ఉపశమనం కలిగించి తరింపజేస్తాడు. కావున సత్పురుష సాంగత్యం లభించడం అతి దుర్లభం. ఒకసారి నారదుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సత్పురుషుల సాంగత్యం యొక్క మహాత్యాన్ని వివరించమని అడిగాడు. అందుకు మహావిష్ణువు సూటిగా సమాధానం చెప్పకుండా భూలోకానికి వెళ్ళి ఒక పక్షి పిల్ల గుడ్డు నుండి పుడుతోంది, అక్కడికి వెళ్ళి చూచిరా అన్నాడు. నారదుడు వెళ్ళి గుడ్డి నుండి బయటపడుతున్న పక్షి పిల్లకు ఎదురుగా నిలబడ్డాడు. పక్షి పిల్ల కళ్ళు తెరిచి నారదుని చూసిన వెంటనే ప్రాణం విడిచింది. ఇది అర్థం కాక నారదుడు వెంటనే వైకుంఠం వెళ్ళి, స్వామి, నన్ను చూడగానే ఈ పక్షి పిల్ల మరణించిందేమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా మరలా దాటవేసి భూలోకంలో ఒక చోట గోమాత దూడకి జన్మనిస్తోంది, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేసిరా అన్నాడు విష్ణువు. నారదుడు వెళ్ళి ప్రదక్షిణం చేస్తుండగా గోవు గర్భం నుండి బయటపడుతున్న దూడ నారదును చూసిన తక్షణమే ప్రాణం విడిచిపెట్టింది. అంతటా నారదుడు వైకుంఠానికి వెళ్ళి, స్వామి, సత్సంగం యొక్క విలువ చెప్పమంటే నాకు 2 మూగ జీవుల హత్యాపాతకం చుట్టుకునేలా చేస్తావా? నీకు ఇది తగునా అని బాధపడ్డాడు. విష్ణువు నవ్వుతూ, మరొక్కసారి భూలోకానికి వెళ్ళు, అక్కడ ఒక రాజుగారికి శిశువు జన్మిస్తుంది, ఆ శిశువును చూసిరా అన్నాడు విష్ణువు. అది విని నారదుడు కంగారు పడ్డాడు. స్వామి, ఇప్పటికే నేను మూటగట్టుకున్న పాపాలు చాలు, ఇక శిశు హత్యకు కూడా పాల్పడమంటావా? నేను వెళ్ళలేను అంటూ మొరపెట్టుకున్నాడు. కానీ విష్ణువు ఆజ్ఞాపించటంతో బలవంతంగా వెళ్ళాడు. అక్కడ రాజుకు చక్కని మగ శిశువు జన్మించాడు. నారదుని చూసి, మహాత్మా, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. నారదుడు ఆశ్చర్యపోయి, ఇప్పుడే జన్మించావు, నేను నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. పూర్వము పక్షి పిల్లలాగా పుడుతూనే మిమ్మల్ని చూశాను. మీ దివ్య దర్శనం వల్ల ఏ ఈతి బాధలు అనుభవించకుండానే జన్మ చాలించి గోవు గర్భంలో ప్రవేశించాను. అప్పుడు కూడా లేగదూడగా జన్మిస్తూనే
మీ దర్శన భాగ్యంతో నాకు పశు జన్మ నుండి వెంటనే విముక్తి కలిగింది. ఇదిగో సుకృత విశేషం చేత అతి దుర్లభమైన మానవ జన్మ నాకు లభించింది. నాకు ఉపదేశమిచ్చి నన్ను ధన్యుని చేయండి అన్నది శిశువు. అప్పుడు నారదుడు సత్పురుషుల సాంగత్యం వల్ల కలిగే లాభమేమిటో విపులంగా బోధపడింది. అందుకే ప్రపంచాన్ని మనం వదలక్కర్లేదు. సత్పురుషులను వెదికి పట్టుకునే వారితో సాంగత్యం చేస్తే చాలు, మిగతావన్నీ తప్పుకుంటాయి. చెట్టు ఎక్కేవాడిని గమనిస్తే ఓ సత్యం బోధపడుతుంది. వాడు పైకి ఎక్కే ప్రయత్నంలో పట్టుకున్న కొమ్మను విడిచిపెడుతున్నాడా లేక పై కొమ్మను పట్టుకుంటున్నాడా? ఎక్కేవాడి దృష్టి పైకే ఉంటుంది. పైన కనిపించే కొమ్మ యొక్క పటుత్వాన్ని చూస్తూ పైనున్న కొమ్మనే పట్టుకుంటాడు. ఈ ప్రయత్నంలో అసంకల్పితంగానే క్రింది కొమ్మ వదలబడుతుంది. అలానే సత్పురుషుల సాంగత్యంలో అవగాహన పెరిగే కొద్దీ భావాలు ఊర్ధంగా పయనిస్తుంటాయి. సత్యాన్వేషణకు ఉపకరించే భావాలతో ముందుకు సాగుతుంటాడు. ఈ ప్రయత్నంలో బాహ్య దృష్టి, భౌతిక భావాలు క్రమేపీ సన్నగిలుతాయి. అప్రయత్నంగానే నిస్సంగత ఏర్పడుతుంది. మనిషిలోని ఎదుగుదలే నిస్సంగతకు నిదర్శనం. నిస్సంగత అంటే అన్నీ వదులుకోవడం అని కాదు, అన్నింటి నుండి ఎదగడం అని అర్థం. చిరుప్రాయంలో ఒక బాలుడికి గోళీలంటే మహాప్రాణం. రోజు వాటిని లెక్కించుకొని భద్రపరుచుకుంటాడు. నిద్రపోతున్నప్పుడు కూడా వాటిని పక్కన పెట్టుకునే పండుకుంటాడు. ఆ బాలుడే పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి గోళీల పట్ల ఆసక్తి పోతుంది. ఎవరైనా దాన్ని విడిచిపెట్టమని వెంటపడుతూ నచ్చ చెప్పారా లేక దాని పట్ల అతనికి అసహ్యము, దేశము పుట్టి విడిచిపెట్టాడా? ఈ రెండు కారణాలు కావు. ఇందుకు మనిషి ఎదుగుదలే ప్రధాన కారణం. మానసిక పరిణతి వల్ల ఏది కార్యము, ఏది అకార్యము అనే వివేకంతో ఎదుగుతున్నాడు. ఈ పరిణతి కలిగిన వ్యక్తిలో గోళీల పట్ల రాగము కానీ ద్వేషము కానీ రెండూ ఉండవు. రాగ ద్వేష రహితుడైన ప్రవర్తిస్తాడు. ఒకవేళ చిన్నారి ముద్దుల కొడుకు గోళీలను తెచ్చి తన తండ్రి చేతికిచ్చి ఆటకు ఆహ్వానిస్తే తన కొడుకును సంతృప్తి పరిచేందుకు సరదాగా ఆడుకుంటాడే తప్ప అందులో రాగద్వేషాలుండవు. అలానే సత్యాన్ని గ్రహించే సాధనలో ఎవరూ దేనిని విడిచి పారిపోవలసిన పని లేదు. రాగద్వేష రహితుడైన వ్యవహారాన్ని స్వీకరించి సమయానుకూలంగా స్పందిస్తే చాలు. ఇదే నిస్సంగతకు నిదర్శనం. ఈ విధమైన నిస్సంగత స్థితి అలవడిన వ్యక్తిలో మోహం ఉండదు. దీనిని నిర్మోహత్వం అంటారు. అవాస్తవంలో బ్రతకడమే మోహం. వాస్తవాన్ని గ్రహించలేనివాడు అవాస్తవాలన్నిటినీ వాస్తవాలుగానే పరిగణిస్తాడు. వాస్తవానికి అవాస్తవానికి మధ్య అంతరాన్ని గుర్తించలేకపోవడం చేత రాగద్వేషాలు ప్రబలి దిక్కుతోచక అవాస్తవాలతోనే జీవిస్తుంటాడు. దీనిని మోహం అంటారు. గురువు యొక్క అనుగ్రహంతో సాధన చేస్తూ సత్సంగం, నిస్సంగం అనే రెండు మెట్లను సమర్థవంతంగా అధిగమిస్తే మోహం తొలగి నిర్మోహ స్థితి కూడా కలుగుతుంది. ఈ స్థితిలోనే సాధకుడు నిశ్చలమైన తత్వాన్ని పొందగలుగుతాడు. నిశ్చలమైన మనసుతోనే తత్వదృష్టి సాధ్యపడుతుంది. ఒక కొలను వద్దకు వెళ్ళి అందులో మన ముఖం చూసుకున్నప్పుడు నీటిలో తరంగాలు ఏర్పడడం వల్ల ముఖం స్పష్టంగా కనపడదు. కొంతసేపటికి నీటిలో చలనం తగ్గి తరంగాలు లీనమై నీరు నిర్మలంగా ఉన్నప్పుడు మన ప్రతిబింబం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మనసు అనే కొలంలో అలజడి పుట్టి తరంగాలుగా ఆలోచనలు అవిశ్రాంతంగా కదులుతూ ఉంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది?
అంత అశాంతి నిలయమై అవుతుంది. అందుకే అశాంతస్య కుతః సుఖం అన్నారు గీతాచార్యులు. మనసులో అలజడులు ఉపశమించాలంటే రాగద్వేషాలను గ్రహించి వాటి నుండి ఎదగాలి. ఈ ప్రకృతి చాలా ఆశ్చర్యకరమైనది. దానిని రాగద్వేషాలకు అతిథుడై ఆస్వాదిస్తే అనుగ్రహిస్తుంది, లేకుంటే ఆగ్రహిస్తుంది. పలకరింపులు, పరామర్శలు. ఇష్టం ఉండే వ్యక్తి కనబడగానే పారవశంతో పలకరిస్తాం. వారితో ఇకలు పక్కపక్కలో ఇంకా చెప్పనవసరం లేదు. అదే ఇష్టపడని వ్యక్తి ఎదురైతే రుసరుసలాడిపోయి ముఖం అష్టవంకర్లు తిరుగుతుంది, రక్తం మరుగుతుంది, వాళ్ళని విమర్శిస్తాం. ఈ విధంగా నానా వికారాలు మనసులో చోటు చేసుకుంటాయి. వీటన్నిటికీ కారణం మనసులో పేరుకుపోయిన రాగద్వేషాలే. ఇతరుల మాటలకు, చేతలకు మనలో అలజడి, రాగద్వేషాలు పొడచూపకుండా ఉంటే అదే నిర్మోహ స్థితి. అట్టి స్థితిని కలిగిస్తుంది. కనుకనే ఈ భజగోవిందాన్ని మోహ ముద్గరము అన్నారు. ముద్గరము అంటే సమ్మెట. మనసులోని మోహాన్ని సమ్మెటపోటుతో పగలగొట్టి తొలగిస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఈ లోకం చెడ్డది, వాళ్ళు చెడ్డవాళ్ళు, అది మంచిది కాదు అంటూ బాహ్య విషయాసక్తులై ఇతరులను విమర్శిస్తూ మన మనస్సును కలుషితం చేసుకోవడం కంటే అంతర్ముఖత పొంది మనలోని దోషాలను గ్రహిస్తూ వాటి నుండి ఎదగాలనుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటానని భావిస్తూ ఎదుటి వారిని విమర్శించి వారి తప్పులను ఎత్తి చూపుతూ సంతృప్తి చెందుతుంటారు కొందరు. ఈ విధమైన భావాలు కూడా ఆధ్యాత్మిక సాధనకు ఆటంకాలు ఏర్పరుస్తాయి. బురదను ముట్టుకున్న వాడికి దాని దుర్గంధం కూడా అంటుతుంది. అలానే ఇతరులను విమర్శిస్తూ వారి చెడును స్మరించుకుంటూ కనిపించిన వారందరి దగ్గర దానిని నెమరు వేసుకుంటూ ఉంటే ఆ చెడు యొక్క ప్రభావము ఖచ్చితంగా మనస్సుని విషపూరితం చేస్తుంది. నీవెవరివో విచారించు, నీకేం కావాలో దానిని చింతించు, తద్వారా నీవు ఉద్ధరింపబడతావు అని గీతాచార్యుల వాక్యం. సెల్ఫ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ థింకింగ్ అబౌట్ వన్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ థింకింగ్ అబౌట్ వన్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొన్ని వ్యవహారాలలో వ్యక్తిగత భావాలు, స్వనిర్ణయాలు ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి చింతన చేయడం అంతకంటే ముఖ్యమైనది. అంతర్ముఖత చెంది విచారణ చేసే సాధకుడు కల్మషరహితుడై తన శుద్ధ అంతరంగంలో పరమాత్మ తత్వాన్ని గ్రహించి ధరిస్తున్నాడని జీవన్ముక్తి అనే వాక్యంతో సూచిస్తున్నారు. జీవన్ముక్త స్థితి పొందడమే సాధనకు పరమావధి. గాఢ నిద్రలో మనోబుద్ధులకు అతీతమై ఏ ఆనంద స్థితిని పొందుతున్నాడో మేల్కొన్నప్పుడు కూడా జీవన్ముక్తుడు అట్టి స్వాత్మానందంలోనే రమిస్తుంటాడు. ఈ వ్యక్తికి హృదయంలో బేషరతులతో కూడిన ప్రేమ ఉంటుందే తప్ప రాగయుక్తమైన ప్రేమ ఉండదు. తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది, అది అనురాగం. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, అది మమతానురాగం. ఈ విధంగా బంధాలతో ఏర్పడిన ప్రేమ రాగయుక్తమైనదే తప్ప సార్వజనీనము, సార్వత్రికమైన ప్రేమ కాదు.
తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ప్రక్కవారి బిడ్డను ప్రేమించలేదు, ఎంతో కొంత భేదం చూపుతుంది. అలానే భార్య లేక భర్త మీరు ఒకరికొకరు పంచుకునే ప్రేమను ఇతరులతో పంచుకోలేరు. ఇది కూడా పరిమితమైనదే. కానీ తత్వనిష్ట కలిగిన వ్యక్తిలో నా మీ అనే భేదం ఏమాత్రం ఉండదు. ఇతడు చూపే ప్రేమ దైవత్వమే ఉట్టిపడుతుంది. ఈ ప్రేమలో ఆశ, స్వార్థములనేవి ఉండవు. జీవన్ముక్తుడంటే ఆనంద స్థితిలో రమిస్తూ తన సన్నిధికి చేరిన వారికి నిర్హేతుకంగా ఆనందాన్ని కలిగించే ప్రేమామూర్తి అని అర్థం. కావున అట్టి స్థితిని పొందిన వ్యక్తి గృహంలో ఉన్న, వనంలో ఉన్న, సమాజంలో ఉన్న, సంసారంలో ఉన్న, ఎక్కడున్నా జీవన్ముక్తుడే. సముద్రానికి హెచ్చులు తగ్గులు ఉండవు. పవిత్రమైన గంగను తనలో కలుపుకుంటుంది, అలాగే మురికి నీటిని కూడా కలుపుకుంటుంది. గంగా అయినా మురికి నీరైనా సముద్రానికి రెండూ ఒకటే. అలాగే జీవన్ముక్త స్థితిలో రాగద్వేషాలు ఉండవు. అన్నింటికీ నిర్హేతుకంగా ప్రేమిస్తాడే తప్ప భేదాన్ని చూపడు. అట్టి జీవన్ముక్త స్థితిని ఈ సత్సంగం ద్వారా పొందవచ్చునని శంకర్లు వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే శంకర్లు చెప్పదలుచుకున్న విషయాలను సవివరంగా ఈ 9వ శ్లోకంలోనే తెలియజేశారు. అయితే ఉత్తమ అధికారులైన సాధకులకు ఇది సరిపోవచ్చేమో కానీ మందమాధ్య అధికారులకు ఎంత విన్నంతసేపు బాగుంది, తర్వాత ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లు భావించే వారికే మిగతా భజగోవింద శ్లోకాలు అభ్యాసాన్ని చేయిస్తూ వైరాగ్యాన్ని, వివేకాన్ని కలుగజేస్తాయి. శ్రీ గురుభ్యో నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే.